ఒక్క క్రియలో ఆద్యంతములు చెప్పేదే కాలం. అసలు అనుభవం నేననే వస్తువు ఒకటి ఉండి అనుభవిస్తేనే కాలం ఉంటుంది. అనంతమైన ఆ కాలంలో జగత్తులు పుడుతున్నాయి, మళ్ళీ నశిస్తున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి. అందుకని ఆ సృష్టికి కారణమైన ఒక తెలివి, ఒక శక్తి, దానికి రెండు ఉన్నాయి. ఒక శక్తి ఉంది, దానికి ఒక తెలివి ఉంది. ఆ రెండింటిని ఈశ్వరుడుగా గుర్తించారు. తెలివి ఉండి, శక్తి ఉండి, సర్వసమర్థులై ఉండి సృష్టికి ఎప్పుడూ కూడా సర్గశ్చ ప్రతిసర్గశ్చ అని చెప్పి పురాణ విషయం చెప్పాం. ఒక మాట పుట్టడం, మళ్ళీ తిరిగి పుట్టడం. ఆ పుట్టడానికి ఇప్పుడు ఏం చెప్పారంటే యథాపూర్వం అకల్పయత్, పూర్వం ఏ విధంగా ఉండేనో అదే విధంగా మళ్ళీ సృష్టించాను ఈశ్వరుడు అని అర్థం. అంటే ఎందుకు ఇలా ఎప్పుడు నిరంతరంగా ఉండొచ్చు కదా అంటే, ఒకనాడు పుట్టిన వస్తువు శాశ్వతంగా ఉండడానికి లేదు. పుట్టినది పోవలసిందే, పుట్టింది కాబట్టి మళ్ళీ తనలో లయం కావాల్సిందే. అది సృష్టి యొక్క రహస్యం. అందులో దీనికి సాక్షిగా ఉండేవాడు, దాంట్లో కూడా వ్యాపించి ఉండేవాడు, దానిని ఒక క్రమశిక్షణతో నడిచేటట్టు చూసే శక్తి కలిగిన వాడు, అందులో ఉండేటటువంటి మానవ కోటి, జీవకోటిని వాళ్ళకి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ వాళ్ళకి ప్రసాదించి వాటిని వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారో చూసి తగినటువంటి బుద్ధిని వాళ్ళకి వివేకాన్ని ఇచ్చి, వాళ్ళకి ఊర్ధలోక జ్ఞానాన్ని ఇచ్చి, తపస్సులు చేయించి, వైరాగ్యం చూపించి, చివరికి తనలో కలుపుకోవడం. ఈ క్రమశిక్షణ అంతా కూడా జీవకోటికి తన పర్యవేక్షణ చేసేటటువంటి వాడు, రక్షకుడు అయినటువంటి ఒక శక్తి ఉంది. దాన్ని ఈశ్వరుడు అన్నారు. ఇవి స్థూలంగా చెప్తున్నాను.